పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి పట్టింది. నా మాట పట్టించుకుని వాళ్ళ మధ్య నేనెందుకు ఉండాలి? ఇంత చిన్న విషయానికి ఎందుకు మమ్మీ ఇలా చేస్తున్నావు? ఇది మీకు చిన్న విషయమేమో. సొసైటీలో ఎంతో స్టేటస్ తో ఉండే ఈ భానుమతి ఆఫ్టర్ ఆల్ 50 lakhs కోసం కూతురి డ్రీమ్స్ తీర్చలేకపోతుందంటే ఎంత పరువు తక్కువ మీకు అర్థం అవుతుందా? నువ్వు చాలా రాంగ్ వేలో ఆలోచిస్తున్నావు. మేం కరెక్ట్ గానే ఉన్నాం. రాంగ్ వేలో ఆలోచిస్తుంది మీరు. డబ్బు సంపాదిస్తే సరిపోదు, ఆ మిడిల్ క్లాస్ ఆలోచనల నుంచి కూడా ఎదగడం అలవాటు చేసుకోండి. ప్రస్తుతం మన పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. అర్థమైందండి, ఇప్పుడు బాగా అర్థమైంది. నా కూతురు మిస్ ఇండియా అయితే కోట్లు సంపాదిస్తే మీకన్నా గొప్పగా ఎదిగిపోతుంది. మీ పేరు కన్నా పెద్ద పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయని తట్టుకోలేకపోతున్నారు. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? మీ మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వకుండా సౌందర్య కెరీర్ కి అడ్డుపడితే ఓడిపోయిన భానుమతిగా నేను ప్రాణాలతో ఉండను. డాడ్, ఫైనల్ గా అడుగుతున్నాను, మనీ ఇస్తారా ఇవ్వరా? ఇదేనమ్మా మీరు నన్ను అర్థం చేసుకుంది? ఇంకేం చెప్పొద్దండి. డబ్బులు ఇస్తారా లేక నన్ను చావమంటారా? సరే సరే అంటే సరే అంటే ఏడ్చి చావకండి, డబ్బులు ఇస్తాను అని. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు మామ్. ఇదంతా నీకోసమేనమ్మా. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వకుండా సౌందర్య కెరీర్ కి అడ్డుపడితే ఓడిపోయిన భానుమతిగా నేను ప్రాణాలతో ఉండను. డాడీ, మమ్మీ మాటలకి బాధపడుతున్నారా? లేదమ్మా, మీ మమ్మీయే చేతులారా సౌందర్య జీవితాన్ని నాశనం చేస్తుందేమో అని భయంగా ఉంది. ఎంత చెప్పినా వినదు. ఊహల్లో రంగుల ప్రపంచంలో విహరిస్తున్నారు. అవి శాశ్వతం కాదని వాళ్ళకి తెలియట్లేదు. ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి నాగేశ్వరరావు సార్, ఇది రా మెటీరియల్కి సంబంధించిన ఫైల్ సార్. ఇది ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీ అకౌంట్ స్టేట్మెంట్ సార్. ఏంటి, ఇంకా ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వలేదా? మీకు తెలుసు కదా సార్, బిల్స్ రిలీజ్ అవ్వక పేమెంట్స్కి బ్యాలెన్స్ లేదు. ఏం జరిగినా స్టాఫ్ కి శాలరీస్ డిలే అవ్వకూడదు. టోటల్ అమౌంట్ నాకు మెసేజ్ చేయండి. ఈవినింగ్ వరకు శాలరీస్ రిలీజ్ చేయండి. ఏదో ఒకటి చేసి అమౌంట్ అరేంజ్ చేస్తాను. ఓకే సార్. డాడీ, ప్లీజ్ స్ట్రెస్ అవ్వకండి. ముందు ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. అప్పుడే మనం ఏమైనా చేయగలం. ఫ్రాడ్ జరిగిందంటూ పంపిన రిపోర్ట్స్ ఇవేనా? ఇంకా కింద కూడా ఉన్నాయి. మీరు చెక్ చేశారా? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మిక్సింగ్ లో ప్రాబ్లం అంటున్నారు. మెటీరియల్ క్వాలిటీ లెస్ అని ఉంది. ఎవరో కావాలని చేసిన పని వల్ల తప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసుంటారు. మళ్ళీ మనం బిల్డింగ్స్ చెక్ చేయమని రిక్వెస్ట్ మెయిల్ పంపితే? ఓకే అమ్మా, దానికి సంబంధించిన ప్రాసెస్ చూడండి. ఓకే సార్. మన కన్స్ట్రక్షన్ లో ఫ్రాడ్ లేదని ప్రూవ్ చేసుకుని మనల్ని ఇంత బ్యాడ్ చేయాలనుకుంది ఎవరో తెలుసుకుని వాళ్ళంతా చూడాలి డాడీ. ఓకే సమ్మీ. ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఏం లేదు,
ఏం లేకుండా అలా ఎందుకుంటావమ్మా? ఏంటి, హెడేక్గా ఉందా? అసలు ఎక్కడికి వెళ్ళొచ్చావు? పంతులు గారి దగ్గరికి. ఇప్పుడెందుకు? మొన్ననే కదా గుడికి వెళ్ళొచ్చావు. అదే నాన్నా, అత్తయ్య మావయ్య చేతికి కట్టిన రక్షతాడు తీసేసింది అన్నాను కదా. పంతులు గారిని అడిగి మళ్ళీ పూజ చేయించి ఇంకో రక్ష తీసుకొద్దాం అనుకున్నాను. కానీ పంతులు గారు మళ్ళీ పూజ చేయించటానికి టైం అడిగారా. సరే, ఇప్పుడు దానికి కంగారు పడాల్సిందే ఉంది. ఆయన చెప్పినప్పుడే పూజ చేయించి రక్ష తీసుకొద్దాం. కానీ ఈలోపు ఏదైనా జరగరంది జరుగుతుందేమోనని భయంగా ఉంది. సంయుక్త కూడా దాని గురించే కంగారు పడిపోయి నాతో మాట్లాడడానికి ఇక్కడ దాకా వచ్చింది. మీ పిచ్చి గాని, మీరెన్ని రక్షతాళ్ళు కట్టినా గాని అత్తయ్య తీసేస్తూనే ఉంటుందమ్మా. ఎందుకు దాని గురించి అంతలా ఆలోచిస్తారు? సరే, నువ్వు ఇంతలా నమ్ముతున్నావు కాబట్టి రక్ష లేకుండా ఇంకేదైనా పూజ చేయొచ్చు. లేదు నాన్నా, నేను అదే పూజ మళ్ళీ చెయ్యాలి. మళ్ళీ నా తమ్ముడి చేతికి రక్ష కట్టాలి. కడతాను. హలో హలో, సంగీత గారు? ఎవరు? నేను చక్రధర్నండి. నెంబర్ సేవ్ చేసుకోలేదా? లేదండి, చెప్పండి. అది అది ఏదండి? ఏదో చెప్పాలని ఫోన్ చేశానండి, కానీ మీ వాయిస్ విని మర్చిపోయాను. అయితే గుర్తొచ్చిన తర్వాత కాల్ చేయండి. సంగీత గారు, సంగీత ఓకే, మీ వాయిస్ చాలా బాగుంది. ఇది చెప్పటానికి ఫోన్ చేశారా? అది కాంప్లిమెంట్ ఇస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? సర్లేండి, ఇంతకీ ఏం చేస్తున్నారు? కాఫీ తాగుతున్నాను. ఏ? అయ్యో, ఏంటండి కాఫీ తాగుతున్నారా? అదేంటి అంతలా రియాక్ట్ అయ్యారు? ఏ తాగకూడదా? ఒక్కలే తాగకూడదండి. ఎవరైనా కంపెనీ ఉంటే అప్పుడే కాఫీ టేస్ట్గా ఉంటుంది. కాఫీ షాప్కి రండి, ఇద్దరం కలిసి తాగుదాం. కంపెనీ ఉన్నారులేండి. ఎవరు? చిత్రమ్మ గారు. ఏంటి, చిత్రగారా? కాదండి, ఆమె పాట. ఓ, కనిపించరు గాని మీరు చమత్కారులే. అసలు విషయం మర్చిపోయాను, మీరు ఒకసారి మా ఆఫీస్కి వస్తారా? మీ ఆఫీస్ కా? అవునండి, మిమ్మల్ని మా ఎండి గారికి పరిచయం చేద్దామని. ఎందుకు? మీ పాట ప్రపంచానికి పరిచయం చేద్దామని. ఐ మీన్, మీతో ఒక ఆల్బంలో పాట పాటించడం గురించి మాట్లాడడానికండి. ఇప్పుడు వస్తారు కదా ఆఫీస్కి? లేదండి. అదేంటండి? ఈ విషయం మా డాడీకి చెప్పండి. డాడీ పర్మిషన్ ఇస్తే వస్తాను. పాట మాది, పాడేది మీరు, మధ్యలో డాడీ ఎందుకండి? డాడీ కాబట్టి అండి. అయితే ఇప్పుడు రానంటారు? రానంటానండి. అయితే ఈరోజు మీ దర్శన భాగ్యం మాకు లేదంటారు? లేదంటానండి. సరే, ఉంటానండి.
అమ్మా సంయుక్త, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? చాలా లేట్ అయింది. కొన్ని అకౌంట్స్ చూస్తున్నాను డాడీ. ప్రస్తుతం మన దగ్గరున్న అమౌంట్తో చిన్న కాంట్రాక్టర్ల బిల్స్ క్లియర్ చేయడానికి స్టేట్మెంట్ చెక్ చేస్తున్నాను. కొంచెమైనా ఇస్తే వాళ్ళు రిలీఫ్ ఫీల్ అవుతారు కదా డాడీ. నీలాంటి కూతురుంటే ఏ తండ్రైనా గుండెల మీద చేసుకొని హాయిగా నిద్రపోతాడమ్మా. నాకు మీ ముగ్గురు పుట్టినప్పుడు అందరూ జాలిపడ్డారు. ఒక కొడుకుంటే బావుండేది అన్నారు. కానీ నువ్వుండగా నాకెప్పుడూ ఆ ఆలోచన అవసరం రాదమ్మా. కొడుకుని తండ్రి కుడి భుజంతో పోలుస్తారు. కానీ నువ్వు సరైన టైంలో డెసిషన్ తీసుకుంటూ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ ఆలోచిస్తూ నాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నావు. ఈ ఆఫీసుని ముందుండి నడిపిస్తున్నావు. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నా బాధ్యత నెరవేర్చడంలో నేనెప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను డాడీ. దట్స్ మై వర్డ్. 1 minute ఫినిష్ అయిపోతుంది. క్యారీ ఆన్. ఈమెయిల్ మీకు రేపు సెండ్ చేస్తానులే. One minute. Let me do this. పదమ్మా. నాన్నా, నాన్నా. అమ్మా, ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? రిజైన్ చేసిన జాబ్ గురించి ఆలోచిస్తున్నావా? అయిపోయిన దాని గురించి కాదమ్మా, నెక్స్ట్ చేయాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నాను. వేరే ఛానల్లో ఎక్కడైనా జాబ్ చూసుకుంటున్నావా? లేదమ్మా. నేను మళ్ళీ వేరే చోట జాయిన్ అయినా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి రాదని గ్యారంటీ ఏముంది? నాకు అలాంటి ఆలోచన లేదమ్మా. అలాంటప్పుడు జర్నలిజం కాకుండా వేరే ఫీల్డ్లో ఉద్యోగం చూసుకుంటావా? అమ్మా, నేను వదిలేసింది ఆ ఛానల్ని మాత్రమే, జర్నలిజాన్ని కాదు. నేను వేరే ఛానల్లో జాయిన్ అయినా అక్కడేదైనా ప్రాబ్లం వచ్చి మానేసినా నేను జర్నలిజమే చేస్తాను. నేను వేరే జాబ్ చేయను. నాకు జర్నలిజం తప్ప నాకు ఇంకా ఏ పని చేయడం ఇష్టం లేదు. ఒకవైపు నువ్వు వేరే ఛానల్లో జాయిన్ అయినా ఇవే పరిస్థితులు రావచ్చంటున్నావు. అలాంటప్పుడు ఈ ఫీల్డ్లో ఎలా కంటిన్యూ అవుతావు నాన్నా? అందుకే నేనే ఒక డిజిటల్ ఛానల్ పెడదామనుకుంటున్నాను. ఏంటి నాన్న నువ్వనేది? సొంతంగా డిజిటల్ ఛానల్ పెడతావా? ఏంటమ్మా, ఛానల్ నేను నడపలేననుకుంటున్నావా? ఉద్యోగం అంటే నీ కష్టం, నీ తెలివితేటలతో ముందుకు వెళ్ళొచ్చు నాన్నా. కంపెనీ నడపాలంటే నీతో పాటు 10 మందిని నడిపించాలి. 10 మంది ఆలోచనల్ని ఒక తాటిపైకి తీసుకురావాలి. అది నువ్వు చెయ్యలేవని కాదు, కానీ అది చాలా రిస్క్తో కూడుకున్నది. అసలు లైఫ్ అంటేనే రిస్క్ కదమ్మా. అసలు ఈ ఫీల్డ్లో రిస్క్ ఉంటుందని తెలిసినా నేను జాబ్లో జాయిన్ అయ్యాను. ఇంతకు మించిన రిస్క్ ఇంకే ఉంటుందమ్మా. కానీ అన్నింటికీ మించి పెట్టుబడి కావాలి కదా నాన్నా. ఇదంతా చిన్న విషయమేం కాదు. ఆ ఆలోచన లేకుండా ఈ మాట చెప్పను కదమ్మా. లోన్ తీసుకుని ఏదో రకంగా నా ప్రయత్నం నేను చేస్తాను. పోనీ భరద్వాజ్ మావయ్యని అడుగుతావా? లేదమ్మా, ఈ విషయంలో నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కష్టమైనా నష్టమైనా నేను ఒంటరిగానే చేయాలనుకుంటున్నాను. సరే నాన్నా,
ఏదైనా 1కి 10 సార్లు ఆలోచించి చెయ్యి. నువ్వేం చేసినా ఈ అమ్మ ఎప్పుడూ నీకు సపోర్టుగా ఉంటుంది. హలో భరద్వాజ్ గారు, నేను బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావుని మాట్లాడుతున్నాను. మీ డ్యూ డేట్ దాటి చాలా కాలమైంది, ఇంతవరకు పే చేయలేదు. మాకు హెడ్ ఆఫీస్ నుంచి కొంచెం ప్రెషర్గా ఉంది, మెయిల్స్ వస్తున్నాయి. పే చేస్తాను సార్. ప్రాజెక్ట్ బిల్స్ రిలీజ్ అవ్వలేదు, కొంచెం టైం పడుతుంది. లేట్ అయితే నోటీసులు వస్తాయి సార్, తర్వాత మీ ఇష్టం. ఫస్ట్ ఫేజ్ వర్క్ కంప్లీట్ అయిందని సెకండ్ ఫేజ్ వర్క్ కోసం మెటీరియల్ డంప్ చేశాం. ఎన్ని మెయిల్స్ పెట్టినా సివిల్ ఇంజనీర్ రియాక్ట్ అవ్వట్లేదు. హలో, ప్లీజ్ ఇచ్చేస్తాను. కొంచెం టైం కావాలి, నన్ను నమ్మండి, ఇచ్చేస్తాను. సార్, రా మెటీరియల్ ఫైనాన్సర్స్ డబ్బులు అడుగుతూ మెయిల్ చేశారు సార్. నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. హలో భరద్వాజ్ గారు, నాకు రావాల్సిన 5 crores ఎప్పుడు ఇస్తారు? 1 weekలో అరేంజ్ చేస్తాను. నువ్వు పంచిన నవ్వులు, పూచిన పువ్వులు, వంచనలిచ్చిన వేగా, వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా. నేను నమ్మిన ఆశను, అల్లిన నీడను కలగా మార్చేసావా? మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా? గెలిచావు, ఓడావు, నువ్వే ఎదిగావు, మునిగావు, నువ్వే బ్రతికావు, చితికావు నీ కథలో. ఎగిసావు, ముగిసావు, నువ్వే కురిసావు, వెలిసావు, నువ్వే సాగావు, అలిసావు పర్వంలో, ప్రయాణంలో. ఓకే ఓకే, నేను చూసుకుంటాను కదా. సరే సరే, నమస్కారం సార్. నేను మళ్ళీ చేస్తాను. ముందు సూట్ కేస్ గెస్ట్ హౌస్కి, ఫైల్ ఆఫీస్కి పంపించండి. ఉంటాను. ఏమై ఆడిటర్, భయపడుతున్న గేమ్ బాగాడావు కదా. నువ్వు ఇచ్చిన పంచికి పాపం భరద్వాజ నాకొట ఈ రోడ్డు మీద పడ్డాడు కదా. నాకు ఇంకా భయం అలాగే ఉంది సార్. ఒకవేళ ఆ భరద్వాజ్ కాన్సన్ట్రేట్ చేస్తే మా బతుకులు కుక్కలు చింపిన విస్తరలా ఎందుకు పనికి రాకుండా పోతాయి సార్. భాలేవాడివి ఆడిటరు, చేసిందంతా చేసి భయంగా ఉందంటావేంటి? అయినా ఇప్పుడు ఆ భరద్వాజ నాగుపాము కాదయ్యా, వానపాము. కనీసం బోసలు కూడా కొట్టలేడు. నువ్వేం భయపడకు. నువ్వు చేసిన ఈ పనికి వచ్చే ఫలితాన్ని ఎంజాయ్ చేయి. పిఏ సార్, ఇప్పుడు పోయిందా నీ భయం? అంటే సార్ అది నాకు తెలుసయ్యా. కావలసినన్ని కరెన్సీ కట్టలు మన దగ్గరుంటే ఎలాంటి భయాలు మన దరిదాపుల్లో కూడా రావు. సర్లే, ఈ విన్నింగ్ మూమెంట్ని ఎంజాయ్ చేయి. హాయ్ డాడ్.
రాహుల్, నీకు గుడ్ న్యూస్. ఆ భరద్వాజ్ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చారంట. మన ఆడిటర్కి మనం చెప్పినట్టే వాళ్ళ కంపెనీని ఆడిట్ చేసి చేచి ఏ ఒక్కడి సరిగ్గా లేదు, అంతా ఫ్రాడ్ జరిగింది, ఇలాంటి కంపెనీలు నమ్ముకుంటే అమాయకమైన ప్రజలు అడ్రస్ లేకుండా పోతారు, అందుకే ఈ భరద్వాజ్ కంపెనీ బిల్లులు రిలీజ్ చేయకుండా కంపెనీని క్లోజ్ చేయాలని రిపోర్ట్ ఇచ్చాడు. దాంతో ఆ భరద్వాజ్ విలనయ్యాడు. ఈయన మన పాలిట హీరో అయ్యాడు. ఇప్పుడు రెమ్యునరేషన్ తీసుకోవడానికి వచ్చాడు. ఆడిటర్ గారు, మీరు చేసిన సహాయానికి మీరు తీసుకున్న రెమ్యునరేషన్ సరిపోయింది. ఇక బయలుదేరండి. వస్తాను సార్. ఏరా, ఇంత చేసినా నీ మొహంలో ఆనందం కనపడటం లేదు. ఇంకేదో కావాలని అర్థమవుతోంది. ఆఫ్టర్ ఆల్ ఈ లోఫర్ గడితో పెళ్ళేంటి? సార్ సార్ అటు వెళ్ళకండి సార్, గొడవ అవుతుంది. ముందు మీరు అర్జెంట్గా ఇంటికి వెళ్ళండి సార్. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు చాలా ఆవేశంలో ఉన్నారు. వద్దు డాడీ,